అత్తింటి వారి వేధింపులు అనగానే సహజంగా అందరికీ భర్తతో పాటు అత్త ఆడపడుచులే గుర్తుకొస్తారు. కొడుకుకి ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఏ తల్లైనా వెనికేసుకునే వస్తుంది. ఇక రక్తం పంచుకొని పుట్టిన సోదరి అయితే మా అన్న బంగారం అంటూ ఈగ కూడా వాలనివ్వదు. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్. తప్పులు చేసిన కొడుకునే ఆ తల్లి మందలించింది. ఆడపిల్లను కష్టాలు పెట్టించొద్దంటూ ఆ సోదరి తోడబుట్టిన వాడికే బుద్ధి చెప్పింది. కొడుకు నిజస్వరూపం తెలిసిన ఆ తల్లి కోడలికే అండగా నిలవగా ఆడపడుచు సైతం ఆమెకే ధైర్యం చెప్పింది. ఇంటి కోడలికి మద్దతుగా నిలవడమంటే ఏదో మాట సాయం చేయడం కాదు, అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టైనా ఆమె నిజాయితీ నిరూపిస్తామంటూ తోడుగా నిలుస్తామని నిరూపించారు ఆ తల్లి కూతుళ్ళు. అర్థం చేసుకునే భార్య, అందమైన పిల్లలు, చక్కటి కాపురానికి ఇంతకన్నా ఏం కావాలి? కుటుంబంలో కలతలకు కారణమయ్యే చీటికి మాటికి విసుక్కునే తల్లి లేదు, చాడీలు చెప్పే అక్క అంతకన్నా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కోడలి పార్టీలోనే ఉన్నారు. ఇక ఆ ఇంట్లో గొడవలకు ఆస్కారం ఎక్కడుంది? కలతలకు కారణాలేముంటాయి? కానీ అనుమానం అనే చీడ పురుగు ఆ ఇంటిని కబలించింది. బంగారు కుటుంబంలో చిచ్చు రాజేసి కూక్కటి వేళ్లతో సహా తినేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? అతని బాధలు భరించలేక ఆ ముగ్గురు మహిళలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేటలో ముగ్గురు మహిళల ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. అత్తా కోడళ్లతో పాటు ఆడపడుచు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలముకుంది. పిల్లలను బడికి పంపించిన తరువాత ఇంటి గేటుకు లోపల తాళం వేసుకుని ముగ్గురు వేర్వేరు గదుల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూడగా ముగ్గురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. అనంతాయిపేటకు చెందిన అనుమకొండ దేవచంద్రరాజుకి ముదినేపల్లి మండలం నరసన్నపాలెంకు చెందిన మధుబాలతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే 5 ఏళ్ల క్రితం మధుబాలపై రాజుకు అనుమానం కలిగింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. చీటికి మాటికి గొడవ పెట్టుకోవడంతో మధుబాల పుట్టింటికెళ్లిపోయింది. దీంతో రాజు ఆమెకు విడాకుల నోటీసు కూడా పంపాడు. అయితే ఇరువైపులా పెద్దలు జోక్యం చేసుకుని భార్యాభర్తలిద్దరికీ నచ్చజెప్పడంతో మధుబాల మళ్లీ తిరిగి కాపురానికి వచ్చింది. అయినా రాజు వేధింపులు ఆపకపోవడంతో తల్లి రజని, సోదరి గౌరీదేవి అతనికి ఎంతో నచ్చచెప్పాలని చూశారు. పోలీసులకు చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. తనపైనే కేసు పెట్టి అవమానించారని కక్ష పెంచుకున్న రాజు భార్యతో పాటు తల్లి, సోదరిని కూడా అవమానించాడు. ఈ నేపథ్యంలోనే వారు ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 2 రోజుల క్రితం ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని భర్త ఇలా కొడుతున్నాడని భార్య వచ్చి చెప్పి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గారు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళ మీద అబ్జర్వేషన్ కూడా పెట్టారు. ఈ లోపల ఇది జరిగింది. దీని మీద చట్ట ప్రకారం కూడా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు ఇంటికి వెళ్లొద్దంటే తాను బయటే ఉంటున్నానని రాజు చెప్పగా అతనే వారి ముగ్గురిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మధుబాల బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. 4 రోజుల క్రితం గొడవైందండి ఇంటికాడ. అయితే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మా అమ్మగారు, మా సిస్టర్ గారు, మా మధు గారు కంప్లైంట్ ఇచ్చారు, మా వైఫ్. అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు ఏఎస్ఐ గారు ఇంటికి రావద్దని చెప్పారు. అయితే నన్ను ఇంటికి ఫామ్ హౌస్లో ఉండమన్నారు. నన్ను ఇంటికాడ అయితే వద్దన్నారు. మార్నింగ్ నేను 7:30, 7:45 కల్లా నేను పనికి వచ్చాను. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒకేసారి గేట్ తాళం వేసేసరికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసరికి మేము పరిగెత్తుకుంటూ వచ్చాము. వచ్చేసరికి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయారు. అనుమానం జబ్బుతో భార్యను పోగొట్టుకోవడంతో పాటు తల్లి, సోదరిని కూడా చంపుకుని దేవచంద్రరాజు అనాథగా మారాడు.